This Fine. conference will now be recorded. JavaScript control statements, right? Okay. So basically, control and ఏంటమ్మా? Control means the cursor, the pointer. Okay. సో మనకి బేసిక్గా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏమొస్తాయి? ఇఫ్ లాజిక్స్. సో వాటిని మనం కండిషనల్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. తర్వాత వీ హ్యావ్ లూప్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో లూప్స్ అంటే వైల్ లూప్, డూ వైల్ లూప్. ఇక్కడ మీకు డూ వైల్ లూప్ అనేది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. సో లూప్ కంట్రోల్ ఫ్లో. సో తర్వాత అన్కండిషనల్. సో బ్రేక్, కంటిన్యూ. ఓకే, పైథాన్ మనం ఒకసారి డిస్కస్ చేయాలి అవి. ఓకే, సో ఇక్కడ డిస్కస్ చేసిన అక్కడ డిస్కస్ చేసినట్టే అయిపోతుంది. సో ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ డెసిషన్ మేకింగ్. సో ఫస్ట్ దాంట్లో ఏముంటాయి? ఇఫ్ స్టేట్మెంట్స్. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. ఓకే, సో డైరెక్ట్ యూ కెన్ జంప్ టు ది ఎగ్జాంపుల్. ఓకే, ఇది ఏం ఎగ్జాంపుల్ చెప్పండి? Check if the last digit of a number is 5. The only thing is you have to put this inside the script లోపల పెట్టాలి. సో స్క్రిప్ట్ లోపల అంటే స్క్రిప్ట్ ట్యాగ్ లోపల. లేదు ఎక్స్టర్నల్ నేను యూజ్ చేస్తాను అంటే ఆ ఫైల్ ఉంటుంది కదా, జేఎస్ ఫైల్, దాని లోపల. స్టార్ట్. వెరీ క్విక్లీ వీ కెన్ కంప్లీట్ దిస్. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు పైథాన్ నేర్చుకున్న ఇఫ్ లాజిక్స్ అన్ని ఇక్కడ వర్కౌట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో తర్వాత ఇఫ్ ఎల్స్ చూడండి. ఇఫ్ ఎల్స్ కూడా సేమ్. ఇఫ్ ఎల్స్, రైట్. చేంజ్ ఎక్కడ వస్తుందంటే జావా వాళ్ళకి మొత్తం సేమే ఉంటుంది.
ఓకే, సో తేడా ఎక్కడ వస్తుంది అంటే నేను ఒకసారి కాన్సెప్ట్ చెప్పేస్తాను, మీరు అన్ని చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ దగ్గర వస్తుంది పైథాన్ వాళ్ళకి. మీకు ఇఫ్ ఎలిఫ్ ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే ఎల్స్ ఇఫ్ ఉంటుంది. ఎల్స్ ఇఫ్ జావా వాళ్ళకి సేమ్, రైట్? సో అది. సో ఇంకా నెస్టెడ్ అన్ని కామన్, ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ కామన్. నెస్టెడ్ కానీ ఏది కానీ అన్ని కామన్, రైట్? ఇంకోటి ఏంటంటే మీకు వచ్చేది స్విచ్ అన్నమాట. వాట్ యు గెట్ హియర్? స్విచ్. సో స్విచ్ కూడా వేసేస్తాను దీంట్లో. ఓకే, సో స్విచ్ మీరు ఓపెన్ చేస్తే, సో స్విచ్లో వి విల్ మ్యాచ్ ద కాన్స్టెంట్స్ అన్నమాట. స్విచ్లో విల్ మ్యాచ్ ద కాన్స్టెంట్స్. మళ్ళీ సేమ్ ఇది జావా వాళ్ళకు ఉంటుంది, మీకు ఉండదు కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది? ప్రాంప్ట్ ఎంటర్ ఏ డే, ఒక డే నంబర్ ఇచ్చాను 7. సో స్విచ్ డే అన్నప్పుడు ఏమవుతుంది? ఆ 7 అనేది దాంట్లోకి ఎలగేట్ అవుతుంది. సో ఇట్ విల్ మ్యాచ్. 7 1తో మ్యాచ్ అయిందా? అవ్వలేదు. 7 2తో మ్యాచ్ అయిందా? అవ్వలేదు. 7 3తో మ్యాచ్ అయిందా? అవ్వలేదు. సో అట్లా అన్ని మ్యాచింగ్ చూసుకుంటూ వెళ్తుంది. ఎక్కడ మ్యాచ్ అయింది? ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అయినప్పుడు ఏమైంది? సండే అని ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ 1 ఇచ్చామనుకో, అప్పుడు ఏమవుతుంది? మండే అని ప్రింట్ అవుతుంది. సార్ బ్రేక్ ఏంటి సార్ ఇక్కడ? ఇప్పుడు ఒకవేళ మండే అని ఇచ్చినప్పుడు నేను 1 అని ఇచ్చాను అనుకోండి, మండే ప్రింట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ లేదనుకోండి, నెక్స్ట్ కేసు కూడా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఎస్, నెక్స్ట్ కేసు కూడా ప్రింట్ అయిపోతుంది. ఎందుకు సార్ అంటే దిస్ ఇస్ నాట్ కండిషనల్. నో, కండిషనల్ అంటేనేమో ఒక బ్రాంచింగ్ ఉంటుంది, ఇక్కడ బ్రాంచింగ్ ఏం లేదు మనకి. అర్థమైందా? బ్రాంచింగ్ అంటే తెలుసు కదా, బ్రాంచింగ్ అంటే ఏంటి? ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో అది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇక్కడ అట్లా ఉండదు. సో ఇట్ విల్ బి కంటిన్యూయల్ స్టేట్మెంట్స్, ఇట్ విల్ బి కంటిన్యూయల్ స్టేట్మెంట్స్, రైట్? అర్థమైందా లాజిక్? ఈజ్ దట్ క్లియర్? ఓకే, సో అట్లా మీరు యూ క్యాన్. లేదు సార్ ఏ నంబర్ మీరు 9 10 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యు ఆర్ లివింగ్ ఆన్ సాటర్న్ అని వస్తుంది. ఎస్, ఎందుకంటే డిఫాల్ట్లోకి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్ లేకపోతే ఇంకా ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. డిఫాల్ట్ ఉండాల్సిందే, ఎందుకంటే డిఫాల్ట్ బ్రేక్ అనేది సింటాక్స్ పరంగా అవసరం లేదు, కానీ టెక్నికల్గా అవసరం. స్విచ్ అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? రైట్. సో అట్లానే మీకు ఇంకోటి టెర్నరీ ఆపరేషన్ అని ఉంటుంది. ఏముంటుంది? టెర్నరీ ఆపరేషన్. టెర్నరీ ఆపరేషన్ ఏంటంటే సంథింగ్ లైక్ దిస్. మనకి షార్ట్ కట్ ఇఫెల్స్ ఉంది కదా పైథాన్లో. ఇప్పుడు ఇది చెప్తున్నా కదా, జావా వాళ్ళకి ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో ఎక్స్ప్రెషన్ 1 ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 1 ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. So they are as simple as that. So complete those examples in a very quick time. Okay, so then we can continue with the loops. Quickly complete చేసేయండి, because మళ్ళీ I don't want to repeat. This conference will now be recorded. Do while loop లో ఏమవుతుందంటే కండిషన్ అనేది లాస్ట్ చెక్ చేస్తాం. సో ఇనీషియల్గా కండిషన్ చెక్ చేసేది ఎవరు? తర్వాత ఏమైంది? సో ఇనీషియల్గా కండిషన్ చెక్ చేసేది ఎవరు? వైల్. ఈ డూ వైల్ ఏం చేస్తుందంటే లాస్ట్లో చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇనిషియలైజేషన్ ఇచ్చాను. ఇనిషియలైజేషన్ ఇచ్చిన తర్వాత ఎటువంటి కండిషన్ చెక్ చేయకుండా స్టేట్మెంట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. స్టేట్మెంట్ జనరేషన్ ఫస్ట్ స్టేట్మెంట్ జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత అప్డేట్ ఆటోమేటిక్గా జరిగిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంటే దీన్ని అడ్వాంటేజ్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అట్లీస్ట్ ఒక్క ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అట్లీస్ట్. ఎందుకు సార్ అట్లా అంటున్నారంటే ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అవ్వచ్చు కదా. ఎస్ అన్న. అదే వైల్ అనుకోండి, ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయితే లోపలికి వెళ్ళదు, అవునా? ఇక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే బ్రాకెట్స్. సో పైథాన్లో మనం బ్రాకెట్స్ యూజ్ చేయం. సో కానీ ఇక్కడ యూ నీడ్ టు గో ఫర్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్ కంపల్సరీ. సో పైథాన్లో ఓల్డర్ వర్షన్స్లో బ్రాకెట్స్ యూజ్ చేసేవాళ్ళం, లైక్ 2 వర్షన్లో యూజ్ చేసేవాళ్ళం. బట్ నౌ వీఆర్ యూజింగ్ 3.12. ఓకే, దీంట్లో ఏం యూజ్ చేయాలి? సో వైల్ కండిషన్. అర్థమైందా? తేడా అర్థమైందా? సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? Major difference is while will check the condition in the beginning.
డూ వైల్ విల్ చెక్ ద కండిషన్ అట్ ద ఎండ్. అందుకనే దీన్ని మనము ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. అంటే ఈ కంట్రోల్ అనేది ఎగ్జిట్లో ఉంటుంది. కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎగ్జిట్ పాయింట్లో ఉంటుంది. సో కాబట్టి వీ హ్యావ్ ద ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఎస్. సో దీని అడ్వాంటేజ్ ఏంటి? మినిమం 1 ఎగ్జిక్యూషన్. అంటే లూప్తో సంబంధం లేకుండా ఒక ఎగ్జిక్యూషన్ జరగాలి అనుకుంటే మనం దీనికి వెళ్ళిపోతాం అనమాట. సో తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతాయా లేదా అనేది మన కండిషన్ బట్టి ఉంటుంది. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? సో అట్లా మనము డూ వైల్ లూప్ ఉంటుంది అనమాట. ఇంకా మిగతా అన్ని సారీ ఫర్ లూప్ కూడా ఒకటి ఉంది కదా మీకు. ఫర్ లూప్ ఒక్క నిమిషం. సో ఫర్ లూప్ ఉంటుంది. సో ఫర్ లూప్లో ఎట్లా ఉంటుందంటే మీకు ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్. సో ఫస్ట్ ఎవరు ఎగ్జిక్యూట్ అవుతారు? ఇనిషియలైజేషన్ ఎగ్జిక్యూట్ అవుతారు, తర్వాత కండిషన్, తర్వాత స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ మీకు పైథాన్లో ఫర్ లూప్ ఎట్లా ఉంటుంది? ఐ ఇన్ రేంజ్ అట్లా ఉంటుంది కదా, అది కాదనమాట. సిమిలర్ టు ద వైల్ లూప్, సిమిలర్ టు ద వైల్ లూప్. కానీ అడ్వాంటేజ్ ఏంటి అంటే అన్నీ ఒకే లైన్లో పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. లేదు సార్ విడివిడిగా పెట్టాలన్నా పెట్టుకోవచ్చు. ఈజ్ దిస్ క్లియర్? ఫర్ ఇనిషియలైజేషన్, సెమీకోలన్, కండిషన్, సెమీకోలన్, అప్డేట్. అర్థమైందమ్మా? సేమ్ థింగ్, సేమ్ వైల్ లాగానే. ఇక్కడ ఇదేంటి? ఇనిషియలైజేషన్, ఇదేంటి? కండిషన్, ఇదేంటి? అప్డేషన్. సో ఇక్కడ మనము స్టేట్మెంట్స్ ఎన్ని వాడుతున్నాం? ఎన్ అంటే 3, 3 ఇంటూ 0, 3 ఇంటూ 0, 0. ఇదేంటి? బ్యాక్ టిక్స్. గుర్తున్నాయా బ్యాక్ టిక్స్? ఓకే. ఇది ఫర్ స్టేట్మెంట్స్ అనమాట, ఫర్ లూప్స్ రాదర్. ఇది ఇన్ఫైనైట్ లూప్ అంటాం దీన్ని. సో ఇన్ఫైనైట్ లూప్ కూడా మనకు చాలా యూజ్ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, దాంట్లో పోతానే ఉంటాయి, గమనించారా మీరు? సో దాని రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇన్ఫైనైట్ లూప్ ఉంటుంది అనమాట. ఇన్ఫైనైట్ లూప్ ఉంటుంది కాబట్టి మీకు ఆ రీల్స్ అన్నీ వెళ్తానే ఉంటాయి, రైట్? సో అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రైట్? రియల్ టైంలో కూడా దీన్ని యూజ్ అనేది ఉంటుంది. ఈజ్ దట్ క్లియర్? సో అట్లా కండిషన్ రాసుకోవచ్చు ఇట్లా. ఓకే. ఇక్కడ ఇవి మల్టిపుల్ రాసుకోవచ్చు, ఇవి మల్టిపుల్ రాసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక్క ట్రూ కానీ ఒక్క ఫాల్స్ కానీ వచ్చేటట్టే మనం కండిషన్ రాయాలి. దట్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. ఓకే. తర్వాత నెస్టెడ్ లూప్స్ మీకు తెలిసిందే, లూప్ లోపల లూప్. సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్. సో ప్రోగ్రామింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓన్లీ యూఐ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మనకు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి టెన్షన్ లేదు. So I'll also pass on this file. So complete these things and we will meet on Monday, right? So because tomorrow we have drive, as you know. Okay. So ఇవన్నీ ఒక్కసారి మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలంటే ఏం చేయొచ్చు మీరు? యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ విచ్ వి డిడ్ ఇన్ జావా ఆర్ పైథాన్. దాంట్లో ప్రోగ్రామ్ని ఇక్కడ చేసుకోవచ్చు. అది తెలిసి అవసరం లేదు, ఒక లాజిక్ ఎక్కడ పెట్టాలని తెలిస్తే చాలు, స్క్రిప్ట్లో పెట్టేయాలి అంతే. వచ్చేస్తున్నాయి కదా అన్ని ఎగ్జాంపుల్స్. ఓకే. సో ఇది వచ్చేసి రీనేమ్, I'll rename this to 7 and I'll rename this to 6. ఓకే. ఒక్కసారి ప్రాక్టీస్ చేసేసేయండి. సో మండే రోజు వీ విల్ బి లుకింగ్ ఎట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ నుంచి ఇంకా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ వాట్? రియాక్ట్ జేఎస్, రైట్?